సహోదరి సహోదరులారా, ప్రభువారి పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? మరలా మనం కొద్ది సమయం దేవుని మాటలు ధ్యానిద్దాం. మీరు కూడా దేవుని వాక్యం వినటానికి మీ గమనాన్ని దేవుని వైపు చెప్పండి. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. నాయన, ఏ యోగ్యత లేని అయోగ్యుడను ప్రభువా, మీ దయచేత పాపపు భూమిలో నుండి నన్ను బయటకు లాగి అయ్యా నాకు మారు మనసు ఇచ్చి రక్షించారు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. ఈ సమయమందునైనా మీ జీవవాక్యమును మాతో మాట్లాడు. కనికరించు నాయనా. అయోగ్యుడను వాక్యం వినుచున్న నీ ప్రజలను నిండారులుగా దీవించాయి. ఈ సమయానికి ఏ సంగతులు సిద్ధపరిచారో మాతో మాట్లాడు. మాలో శిలువ కార్యం జరిగించు. ఆత్మీయంగా ఉద్దిల్లి ప్రభువులో బలపడే కృప దయచేయి. భౌతికమైన సమస్యలు ఉన్న వారికి సహాయం, విడుదల దయచేయి. మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి శక్తిగల నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నందు సహోదరి సహోదరులారా, లోకా సువార్త 7వ అధ్యాయము. లోకా సువార్త 7వ అధ్యాయంలోని ఒక వచన భాగాన్ని చదువుకున్నామండి. లోకా సువార్త 7వ అధ్యాయము 42వ వచనం. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. ఆ వచన భాగము అర్థం అవటానికి పై వచనం కూడా చదువుకున్నామండి. లోకా సువార్త 7వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారినిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. ప్రభు నందు సహోదరి సహోదరులారా, అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేదు. వారు అంటే మనమే. ఆ అప్పు తీర్చాలి. యజమానుడు మనకి రుణమిచ్చాడు. తిరిగి ఆ యజమానుడికి ఆ రుణము చెల్లించాలి. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, అప్పు తీర్చడానికి వారి యొద్ద ఏమీ లేదు. మరి ఎలా? ప్రభు నందు సహోదరి సహోదరులారా, మానవులు భూమి మీద ఉన్న సర్వ సృష్టిలో ఉన్న మానవులకు దేవుడు సర్వ సృష్టికర్త, యజమానుడు. దేవుడు మానవులకు అన్నీ ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు అంటే మానవుడికి ఏమీ కొదువ రాకుండా మానవులకు దేవుడు అన్నీ ఇచ్చాడు.
బైబిల్ గ్రంథంలో చూస్తే మొదటి అంశంగా మనం చూస్తే దేవుడు సృష్టికర్త. సృష్టికర్త అయిన దేవునిగా సృష్టిలో ఉన్న మానవులందరికీ, సృష్టిలో ఉన్న జీవులన్నిటికీ దేవుడు ఏమేమి కావాలో, ఏమేమి అవసరమో అన్నీ ఈ మానవులకు, సృష్టిలో ఉన్న సర్వజీవులకు ఇచ్చాడు. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు మరి సృష్టిలో ఉన్న మానవులు దేవునికి రుణస్థులా కాదా? సృష్టికర్త అయిన దేవునిగా, సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభు సృష్టిలో ఉన్న వారికి, ఈ మానవులందరికీ దేవుడిచ్చాడు. ఎన్నిచ్చాడు? మానవుడు ఏదైనా కలిగి ఉన్నాడంటే ఇది నాది అని అనటానికి వీలు లేదు. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివితే కొరింథీ సంఘస్థులతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు కలిగిన వాటిలో పొరుని వలన పొంది ఉండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా? అంటే ఏ మానవుడికి కూడా మరొకరి నుండి రావాల్సిందే. ఏదైనా మానవుడికి తనంతట తానుగా ఏది పొందలేడు. అది ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్ గ్రంథంలో చదివితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29:12 చూడండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. అనగా మానవునికి అన్నీ సృష్టికర్త అయిన దేవుని నుండి వస్తా ఉన్నాయి. దేవుడు ఇస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చదివితే దేవుడు మానవునికి ఎన్నిస్తున్నాడు అండి? మానవుని మట్టితో చేసి దేవుడు తన జీవవాయువును ఊదాడు. మానవుడు జీవించు ప్రాణి అయ్యాడు. మానవునిలో ఉన్న జీవవాయువు ఎవరిది? దేవుడు మానవునికి జీవవాయువు ఇచ్చాడు. మానవుడు జీవించు ప్రాణిగా భూమి మీద ఉన్నాడు. మానవునికి గాలి ఇస్తున్నాడు, ఆక్సిజన్ తీసుకుని జీవిస్తున్నాడు. మానవునికి ఆహారం ఇస్తున్నాడు, ఆహారము తీసుకుని జీవిస్తున్నాడు. మరి మానవుడు వాటి ధర లెక్క కడితే ఎంతో తిరిగి దేవునికి ఇవ్వగలడా? మరి మానవునికి ఆరోగ్యం ఇస్తున్నాడు. మరి మానవుడు దేవుడిచ్చిన ఆరోగ్యానికి లెక్క కడితే తిరిగి మరలా దేవునికి ఇవ్వగలడా? మానవునికి దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు. ఈ ఆయుష్ యొక్క విలువ ఎంతో లెక్కగట్టి తిరిగి దేవునికి ఇవ్వగలడా? మరి మానవుడు ఏమి దేవునికి ఇవ్వాలి? చూడండి, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము అండి 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలమును గల దేశం. అది గోధుమలు, ఆవాలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు,
దానిమ్మ పండ్లును గల దేశం, ఓలివ నూనెయు తేనెయు గల దేశం, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశం, అందులో నీకు ఏ లోపం ఉండదు, అది ఇనుపురాళ్ళు గల దేశం, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ప్రభు నందు సహోదరి సహోదరులారా, ఎన్ని మానవులకు దేవుడు ఇస్తున్నాడు అండి. మరి వీటన్నిటిని బట్టి దేవునికి మనం రుణస్థులమే కదా. మరి అక్కడ ఏమి రాయబడి ఉంది? కనీసం స్తోత్రాలు ప్రభువా అని కూడా అనకపోతే మానవులు మనము ఎంత ప్రభుని బాధ పెట్టేవారిగా ఉన్నామండి. మన తండ్రి, మన ప్రభు, సృష్టికర్త అయిన దేవుడు మానవులకు అన్నీ ఇస్తున్నాడు. అన్నీ ఇచ్చిన దేవునికి తిరిగి మానవుడు ఏమిస్తున్నాడు? మరి మానవులు దేవునికి రుణస్థులా కారా? ఈ రుణము తీర్చడానికి మన దగ్గర ఏముంది? భౌతికమైన విషయాలను బట్టి చూస్తేనే మనము దేవునికి రుణస్థులం. కానీ కొంతమంది అనుకుంటారు, ఆ కింద చదవండి, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 17వ వచనం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగు చేస్తుందని అనుకుందురేమో. మానవులు ఏమనుకుంటారు? మా సామర్థ్యము, మా బాహుబలము, మా జ్ఞానంతో మేము ఇవన్నిటినీ సమకూర్చుకున్నామని అనుకుంటున్నారా? సహోదరి సహోదరులారా, భౌతికంగా చూస్తేనే ఈ భౌతికమైన వనరులు, ఈవులు సర్వ ప్రపంచంలో ఉన్న మానవాళికి దేవుడు ఇస్తున్నాడే. మరి మానవుడు దేవునికి రుణస్థుడా కాదా? కనీసం దేవునికి స్తోత్రాలు చెప్పాలా లేదా? ప్రభు నందు సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఇదే మాటలు క్రొత్త నిబంధనలో కూడా రాసి ఉన్నాయండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పింది. అపోస్తలులు చెప్తున్నారు ఆ ప్రజలతో ఏమని? వర్షం ఇస్తున్నాడు, ఋతువులు ఇస్తున్నాడు, ఆహారం ఇచ్చి హృదయాన్ని ఉల్లాసంతో నింపి మానవుణ్ణి సంతోషముతో భూమి మీద ఉంచాడే. దేవుడిచ్చినటువంటి ఈ వనరులకు, ఈ ఈవులకు మనము తిరిగి దేవునికి ఏమి చెల్లిస్తున్నాం? మనము దేవునికి రుణస్థులమా కాదా? మరి మనము దేవునికి రుణం తిరిగి చెల్లించడానికి మన దగ్గర ఏమీ లేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఏమన్నాడు? ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవుడు మానవునికి అన్నీ ఇస్తున్నాడు. దేవుడు మనలను ఆరాధించండి, స్తుతించండి అని అన్నాడు. దేవునికి ఏదో తక్కువయ్యి అడిగాడా? కాదు. మానవులు దేవుడిని ఆరాధించుట మానవులకు ఆశీర్వాదం, మానవులకు క్షేమం.
దేవుడు చేసిన ఉపకారములు దేనిని మానవుడు మర్చిపోకూడదు. అందుకే దేవుడు అన్నాడు, మానవులకు భూమి మీద అన్ని వనరులు ఇచ్చాడు కనుక సృష్టికర్త అయిన దేవునిగా మానవులకు దేవుడు అన్నీ ఇచ్చాడు కనుక మానవులు దేవునికి రుణస్థులు. రెండవ అంశం, ధర్మశాస్త్రమును, దేవుని ఆజ్ఞలను, దేవుని విధులను, దేవుని కట్టడలను దేవుడు మనకు ఇచ్చాడు. దీనికి మనం రుణస్థులం. దేవుని ఆజ్ఞలే రాకపోతే మానవుడు కట్టు లేక విచ్చలవిడిగా తిరిగి నాశనమైపోతా ఉన్న మానవుడికి దేవుడు ఆజ్ఞలు, విధులు ఇచ్చాడు. దేవుని ఆజ్ఞలు మానవునికి ఎప్పుడైతే వచ్చినాయో మానవుడు ఆ ఆజ్ఞలకు తల వంచాల్సిందే. అనగా దేవుడు నీ మేలు కోసం, నా మేలు కోసం దేవుడు ఆజ్ఞల్ని ఇచ్చాడు, జీవ వాక్యం ఇచ్చాడు. నీవు ఇలా జీవించబడతావని మానవులను కోరాడు. మరి మానవులు ఆ దేవుని మాటలు విని ఆ దేవుని మాటలకు విధేయత చూపితే ఆ మనుషుడు వర్ధిల్లుతున్నాడు. మరి ఆ వాక్యం వచ్చినప్పుడు ఇక మానవుడు ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి నోరు మూయబడినట్లు బైబిల్ గ్రంథములో రోమాపత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగుచున్నట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. అనగా దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే మానవుడు విన్నాడో ఇక మానవుడు విధేయత చూపకపోతే శిక్ష వచ్చింది అని మానవుడికి అర్థమయ్యింది. అనగా భూమి మీద దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అండి. దేవుని యొక్క ఆజ్ఞలు మానవుని పాదములకు దీపము, మానవుని త్రోవకు వెలుగు. అందుకే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు అంటే చక్కని మార్గంలో మానవుడు నడిచి దేవునికి మహిమ తీసుకురావాలని ఆ వాక్యాలు దేవుడిచ్చాడు. ప్రభు నందు సహోదరి సహోదరులారా, దేవుని మాటలు లేని ప్రజలు ఎంతో మంది ఉన్నారండి. దేవుని మాటలు కలిగిన ప్రజలు ఉన్నారండి. తేడా చూడండి. దేవుని మాటలు కలిగిన వారు ఎంతగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఆజ్ఞలను ఎరిగిన వారు ఎంతగా జీవించబడుతున్నారు. దేవుని ఆజ్ఞనే లేకపోతే మానవులు ఎంతగా నశించిపోతున్నారు. కనుకొని దేవుని యొక్క మాటలు మనకి ఇచ్చాడు అంటే మనం దేవునికి రుణస్థులం. బైబిల్ గ్రంథంలో చూస్తే భూమి మీద దేవుని బిడ్డలమైన మనం ఉన్నాం ఈరోజు విశ్వాసులు. మరి మారుమనసు పొందకపోతే ఆ మనిషి ఎలా ఉంటాడు దేవుని ముందు? రక్షణ పొందలేదనకండి, ఆ మనిషి ఎలా ఉంటాడు? భౌతిక ఈవులు అనుభవిస్తున్నాడు దేవుని నుండి. దేవుని జీవవాక్యము దేవుని నుండి పొందాడు మానవుడు. మరి ప్రభుకి హృదయంలో చోటు ఇవ్వలేదండి. అప్పుడు ఆ మానవుడు ఏమంటారు? బైబిల్ గ్రంథంలో చదివితే రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా సెలవిస్తా ఉంది. మనము ఇంకనూ బలహీనులమై ఉండగా యుక్త కాలమున యేసుక్రీస్తు ప్రభు భక్తిహీనుల కొరకు చనిపోయాను. అనగా దేవునికి మనము ఎంతో రుణస్థులము.
పైగా మళ్ళీ రక్షణ పొందలేదు. ఇంకా ఎంత రుణస్థులం? మరి 5వ అధ్యాయం 8వ వచనం రోమాపత్రిక, మనం ఇంకనూ పాపులమై ఉండగా మన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించను. ఇంకా పాపం చేస్తూనే పాపములోనే ఉన్నారు. ఇంకా దేవునికి ఎంత రుణస్థులు? అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా మనం ఇంకనూ శత్రువులమై ఉండగా ఇంకా దేవునికి విరోధ భావం కలిగి శత్రువులుగా ఉన్నారంటే ఇంకా ఎంత రుణస్థులం దేవునికి? అలాగే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మరి మన మనసులో విరోధ భావం పెట్టుకొని దేవుని యొద్దకు రాకుండా ఉన్నామంటే ఇంకా మనం ఎంత రుణస్థులం దేవునికి? ప్రభు నందు సహోదరి సహోదరులారా, మానవులు దేవునికి ఎంత రుణస్థులంటే ఈ పాప రుణము కూడా దేవుడు చేసే మేలులు అనుభవిస్తూనే భౌతికమైన మేలులు అనుభవిస్తున్నాడు. అలాగే ఈ సమాజంలో ప్రతి మేలు అనుభవిస్తున్నాడు. మానవుడు సంతోషంతో ఉంటున్నాడు, మానసిక ఆనందం పొందుతున్నాడు, అన్నీ పొందుతున్నాడు. పైగా మళ్ళీ ఇంకా రక్షణ పొందకుండానే ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు ప్రభు ఏమని? మనము పాపులమై ఉండగానే ప్రభు మన కొరకు ప్రాణమిచ్చాను అని. ఎందుకు ప్రాణమిచ్చారు? ఆ రుణము చెల్లించుటకు వారి యొద్ద ఏమీ లేదు. పాపము చేశాను, నేను దేవునికి బాకీ పడ్డాను. పాపము చేయకపోయినా నేను దేవునికి బాకీయే, నేను దేవునికి రుణస్థుణ్ణి. ఇంత వయసు వరకు దేవుడు అన్నీ ఇచ్చి సంరక్షించి కాచి కాపాడుతున్న దేవునికి మనము బాకీ ఉన్నాం దేవునికి. పైగా పాపం చేస్తే ఇంకా ఎంత బాకీ, ఎంత అప్పు ఇంకా దేవునికి చెల్లించాలి. అందుకే దేవుడు బాధతో మాట్లాడుతున్నాడు. ఏమని? పాపమునకు జీతం మరణము, అయితే యేసు క్రీస్తు ప్రభునందు నీవు విశ్వాసం ఉంచావు గనుక ఆ బాకీ, ఆ రుణము దేవుడే తీర్చేసి, ఆ రుణాన్ని దేవుడే చెల్లించి, ఇక నువ్వు చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసి నీ కొరకు ఆయన ప్రాణమిచ్చాడు. ప్రభు ప్రాణమిచ్చాడు, రక్తము కాల్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా అంటే మానవుల పాప రుణమును కలువరి శిలువలో ప్రభు చెల్లించాడు. అందుకే ప్రభు కార్యాన్ని ఏమంటారో తెలుసా? విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించను. విమోచన క్రయధనం. క్రయం అంటే అర్థం ఏంటండి? కొనుట, కొన్నాడు. మరి రుణము చెల్లించాల్సింది మనం రుణము చెల్లించడానికి మన దగ్గర ఏమీ లేదు. సీమోను ఇంట్లోనికి ప్రభు వచ్చాడు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ప్రభు పాదాల దగ్గర వెనుక తట్టు నిలువబడి ఏడుస్తూ కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగింది. సీమోనైతే ఏమీ అంత గౌరవం లేనివాడిగా ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సీమోను, ఇద్దరు అప్పు చెల్లించాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయనేమో 50 దేనారములు చెల్లించాలి, ఒక ఆయనేమో తక్కువ చెల్లించాలి. ఆ ఇద్దరి అప్పు ఆయన తీర్చవలసిన అవసరం లేదని చెప్పి ఇద్దరు అప్పు కొట్టేశాడు. ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? అప్పుడు అన్నాడు, ఎవరు ఎక్కువ ఇవ్వవలసి ఉన్నదో
వారే ఎక్కువ ప్రేమిస్తారు అని ఒక ఉపమానం చెప్పి, ఈ స్త్రీ చూచావా, ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ప్రభు నందు సహోదరి సహోదరులారా, పాప రుణం అనేది ఉందా లేదా? పాపము మానవుడు రక్షణ పొందకపోతే పాప రుణము మానవుడి భుజాల మీద ఉంది. ఈ పాప రుణాన్ని తీర్చేది ఎవరు? ఆయనే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చావా? ఆ ప్రభు నీ పాప రుణాన్ని ప్రభువే చెల్లించాడు అని నువ్వు నమ్మావా? నీ కొరకు యేసు ప్రభు ఎందుకు మరణించాడో నీకు అర్థమైందా? మానవులందరూ కూడా దేవునికి రుణస్థులేనండి. మనము ఆత్మ సంబంధమైన విషయాలు చూడండి, భౌతికమైన విషయాలు చూడండి. మరి ఈ సమాజంలో, ఈ లోకంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి సహాయం దేవుడు చేస్తున్నాడు చూడండి. వీటన్నిటిని బట్టి ప్రతి మానవుడు దేవునికి అప్పు ఉన్నాడు, బాకీ ఉన్నాడు, చెల్లించాలి. కానీ మనం ఏమీ చెల్లించాల. మన బాకీ ప్రభు చెల్లించాడు, మన రుణం ప్రభు చెల్లించాడు. రక్తమిచ్చి కొన్నాడు అని బైబిల్లో రాయబడి, రక్తమిచ్చి కొన్నాడు మనల్ని. ఉచితంగా నమ్మువారు విశ్వాసము ద్వారా, ఆయన కృపచేతనే క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా మనము విమోచించబడ్డాం. సహోదరి సహోదరులారా, ప్రభు రెండు చేతులు చాచి అడుగుతున్నాడు. ప్రభుకి హృదయం ఇచ్చావా? నీ పాపం యొక్క బాకీని ప్రభు చెల్లిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు యొద్దకు వస్తావా? ఎన్ని మేలులు ప్రభు చేశాడో నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఇంతగా ప్రభు మనను ప్రేమించాడు కదా, ఎన్నిసార్లు నీ ప్రాణాన్ని కాపాడాడో, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కుటుంబాల్లో శాంతి సమాధానం ఇచ్చి, సమృద్ధి ఇచ్చి, ఎన్ని శోధనలు వచ్చినాయో కాపాడి, ఎన్ని అనారోగ్యాలు వచ్చినాయో కాపాడి, మరి ఇంతగా దేవుడు మరి చేసిన వాటికి మనం రుణస్థులం కదండి. మరి దేవునికి ఏం చెల్లించాలి? కనుకొని ప్రభు దయగల దేవుడు కలువరి శిలువలో ప్రాణమిచ్చి మన పాప శాపములను ఆయన భరించి మన కొరకు మరణించి నరకము లేకుండా చేసి సాతాను బలం నుండి విడిపించి మనం దేవుని రాజ్య వారసులుగా చేసిన దేవునికి మనం ఏమి చెల్లించాలి? మన హృదయమును దేవునికి అర్పించి, దేవా నా బాకీ నువ్వు చెల్లించినందుకు స్తోత్రాలు. మీ రక్తము యొక్క వెల ఎంతో అంత బాకీ నాది. మీ ప్రాణం యొక్క వెల ఎంతో అంత బాకీ నాది. ప్రభా, మీరు కలువరి శిలువలో చేసిన కార్యం యొక్క వెల ఎంతో అంత బాకీ నాది. నా బాకీని నువ్వు తీర్చినందుకు అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావని ప్రభుని మనము స్తుతించి ఆరాధిద్దాం. ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే ఇప్పుడే ఇదే అనుకూల సమయం. హృదయాన్ని దేవునికి ఇవ్వండి, రక్షణ పొందండి, ప్రభుని అంగీకరించి ప్రభులో ముందుకు సాగుదామండి. శ్రేష్టమైన కృప ప్రభు వాక్యం వినుచున్న ప్రియ సోదరి సోదరులందరికీ దేవుడు దయచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు. ఆ అప్పు తీర్చడానికి ఏమీ లేదు మా దగ్గర, మీరేనయ్యా అప్పు తీర్చేశారు. అయా పాప రుణాన్ని, శాపమనే రుణాన్ని, మరణమనే రుణాన్ని, నరకాగ్ని జ్వాలకు వెళ్తా ఉంటే ఆపివేసి అయా మా రుణాన్ని కలువరి సెలవులో మీరు చెల్లి విలువ పెట్టి మమ్మల్ని కొన్నారయ్యా, మీకు స్తోత్రాలు. మీకే మహిమ. వాక్యమైన నీ ప్రజలను నిండార్లుగా దీవి మహిమ ఘనత మీకు ఆరోపిస్తున్నాం. యేసు ప్రభు శక్తి గల నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమె అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.